ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనములు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. సహోదరులారా, తమకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని క్షమించడము పాపములోనే ఉన్న మనుషుల ప్రవర్తన కాదు. ఇతరుల పట్ల వాత్సల్యం చూపడంలో వారికి ఆనందము ఉంటుంది. దేవుడు చేసిన దానంతటిని అర్థం చేసుకోవడము మొదలుపెట్టడమే తన తలంపులకు మించిన పని. అలాంటప్పుడు ఆ దేవుని మనస్సు లోతుల్లో ఏముందో గ్రహించడము ఎంత అసాధ్యమో. కాబట్టి దేవుని మూలంగా కలిగిన ఈ యెషయా గ్రంథము దేవుని తలంపులు, ఆయన ఉద్దేశాలు పొంగి పొర్లుతూ ఉన్న ఈ గ్రంథము ఇలాంటి ఇతర గ్రంథాలు మనకు పూర్తిగా అర్థం చేసుకునేందుకు కష్టతరమైనవిగా ఉన్నాయంటే ఆశ్చర్యము లేదు. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము మనము పరిశీలించినట్లయితే, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.